ఈ కేర్లెస్నెస్ చివరికి ఏమైంది అంటే ఆ వదులుగా అయిపోయి చివరికి ఆ గొడ్డలి తల ఏమైందంటే ఎగిరి పడిపోయింది. చూడండి, మోషే ఒక రోజు దేవుడు తనకు ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడైతే ఆ నీటి విషయంలో రాయితో మాట్లాడమంటే పోయి రాయిని ఏం చేశాడండి, కొట్టాడు. మోసెస్ లాస్ట్ హిస్ మీక్నెస్. ఆ ఒక్క గడియలో ఆ సాత్వికం కోల్పోకపోయి ఉంటే వాగ్దాన దేశం గల్లంత అయ్యేది కాదండి. ప్రశ్న ఏంటంటే హీ వాజ్ అబౌట్ టు లూజ్ హిస్ టెంపర్, హీ వాజ్ అబౌట్ టు లూజ్ హిస్ గుడ్ నేచర్. అన్ని రోజులు మంచి పని చేశాడు కదా. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఏమవుతుందో తెలుసా, ఇంట్లో బంధాల్లో పరిచయలో సంవత్సరాలు దేవుని పరిచయం చేస్తా, ఒక చిన్న దానికి హర్ట్ అవుతావు, ఇంకా లూజ్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసిన పరిచయం అంతా నీ చేతుల ఏం చేస్తావు, పాడు చేసేస్తావు. మన టాలెంట్ ఏంటంటే మంచిగా బిర్యానీ వండుతాం, సంథింగ్ 4 గంటల ముందు నానబెట్టేసి అంతా కష్టపడి అంతా తయారు చేస్తారు. ఒక్క మాట కోపం వస్తే తీసుకెళ్ళి మొత్తం నీళ్ళు పోసేస్తారు. మనది అట్లా ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో అమ్మని నాన్నని బాగా పరిచయం చేస్తావు, చిన్నదానికి ఇష్టం వచ్చేది అయిపోయింది. అత్త దగ్గర ఫోమ చేస్తాం, చిన్నదానికి హర్ట్ చేస్తా పోతాం. అత్త అంతే, కోడలు అంతే. ఇంకా అలా ఈరోజు పరిచయం చేసి వాలంటీర్గా ఉండి ఒక చిన్న దగ్గర ప్రాబ్లం వచ్చింది, అయిపోయింది. అంతవరకు ఉండి యూ లూజ్ ఇట్. ఇంకా చివరికి దాని తర్వాత ఆ ఏరియా చూడవు, దాని ముఖం కూడా చూడవు. అయితే